18. మత్తయి సువార్త 18వ అధ్యాయం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మొదట నిన్ను నీవు దేవుని కోసం మలుచుకో, నిన్ను నీవు దేవుని కోసం సిద్ధపరచుకో. అప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుని ఆత్మ చేత నిన్ను నింపుతాడు. ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దేవుడు మరి యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి అధికారము చొప్పున మరి అధికారము ఈరోజు మరి పేతురుకు ఒక్కడికే ఇచ్చాడా లేక మరి అందరికీ అనే విషయాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అందుకు అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. చాలా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. చూడండి, వీరు మరి యూదులకు భయపడి తలుపులు వేసుకొని వీరందరూ కూడా ఒక గదిలో ఉన్నారు. క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి తన్ను తాను మరి నేను క్రీస్తును అని వారు గుర్తుపట్టడానికి ఆ చేతుల గాయాలను, ఆ పక్కలో ఉన్నటువంటి బల్లెపు పోటును మరి వారికి చూపించి తన్ను తాను కదా, ఎంత ఘోరం అండి. శిష్యులు నమ్మలేదు. ఎవరు నమ్మలే? శిష్యులు నమ్మలే. ఈరోజు మనం కూడా నమ్మం కదా. నీకు ఇవ్వబడిన వాగ్దానము కానీ దేవుని వాక్యాన్ని కానీ మనం నమ్మం కదా. ఆనాడు శిష్యులు మరి కళ్ళారా చూసి చెవులారా విని కూడా మరి వారు పక్కనే ఉండి ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన చెప్పిన మాటలు ఎన్నో నెరవేరినప్పటికీ కూడా వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. తన్ను తాను వారికి ఏం చేసుకున్నాడు? చూపించుకున్నాడు. ఇదిగో ఇప్పుడే నమ్ముతారా అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చాలా సంతోషం. తర్వాత మనం ఇక్కడ చూసినప్పుడు మరి యేసు చెప్తున్నాడు ఈ మాటలు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిపియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పను. ఈ అధికారము ఎవరికిచ్చాడు? శిష్యులందరికీ. మొదట మనం చూస్తే పేతురుకు ఒక్కనికి మాట చెప్పినట్లు ఉంది. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు ఇక్కడ ఈ శిష్యుల కొరకు మరి మాట చెప్పడం జరిగింది. అంటే ఒక అధికారము వారికి ఇవ్వబడడం జరిగింది. ఈ అధికారం ఏంటి అంటే పరలోకపు తాళపు చెవులు. మీరు ఇక్కడ దేనిని విప్పుదురో, ఈ శిష్యులు వెళ్ళి ఇక్కడ ఒకడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు.
మరి వారి కొరకు ప్రార్థన చేయగా, ఆజ్ఞాపించగా వాడు స్వస్థత పొందాడు. వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అంటే యేసుక్రీస్తు సంఘమునకు, అంటే వీరు మరి ఆ సంఘానికి ఒక బండలాగా, ఒక రాయిలాగా ఉపయోగపడ్డారు. క్రీస్తును వెంబడించారు కాబట్టి దేవుడు వారికి ఈ తాళపు చెవులు వారికి ఇచ్చారు. ఎవరైతే యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు కదా, డబ్బు కొరకు కాదు, నీ అవసరాల కొరకు కాదు, నీ రోగం కొరకు కాదు, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి కాదు, వీటి వేటి గురించి కాదు, కానీ క్రీస్తు నిమిత్తము ఎవడైతే యథార్థముగా నిలబడతాడో వానికి అధికారము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ తాళపు చెవులు వారి చేతిలో పెడతాడు దేవుడు. వారు దేనిని బంధిస్తారో అది బంధింపబడుతుంది. అది పరలోకములో కూడా అలాగున జరుగుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో దేనిని వారు విప్పుతారో, డెలివరెన్స్, ఇదిగో ఈ వ్యక్తికి విడుదల కావాలి దురాత్మ నుండి, వీరు ఆజ్ఞాపించగా పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు? డెలివరెన్స్. హల్లెలూయా. విడుదల. దీనికి నీకు ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరచాలి. హల్లెలూయా. ఏం బయలుపరచాలి? ఇదిగో ఈయనే. ఎవరు? నిజమైన క్రీస్తు. హల్లెలూయా. అందుకే కదా యేసుక్రీస్తు మాట ఆయనకు చెప్పాడు. హల్లెలూయా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలమ్మా. చూడండి, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అంటే మనకు తెలుసు మనం ఆత్మీయంగా ఎక్కడ బలపడతా ఉన్నాం, ఆత్మీయ ఎక్కడ స్థిరపడ్డాం, మన జీవితం ఏంటి, మన ప్రయాణం ఏంటి. మరి పౌలు గారు ఈ మాట అనడానికి, మరి సంఘాన్ని వారు బలపరచడానికి కొన్ని హెచ్చరికలు, కొన్ని సలహాలు, కొన్ని సూచనలు మరి సంఘానికి ఇస్తూ మరి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను మిమ్మల్ని కన్నాను క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను. సువార్థికులు అనేకులు వస్తారు, బోధించేవారు వస్తారు, వెళ్ళిపోతారు, 10,000 మంది ఉండొచ్చు, కానీ నేను మిమ్మలను కన్నవాడను అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ఇచ్చిన ఈ తాళ్ళపు చెవుడు వలన. హల్లెలూయా. హల్లెలూయా.